పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్పో 2K26 డిసెన్షియల్ బ్లాక్ లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నరసాపురం ఆర్డీఓ శ్రీ దాసిరాజు, కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ ప్రదర్శించిన ప్రాజెక్టులు వినూత్నంగా మరియు ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు తమ ఆలోచనలు మరింత అభివృద్ధి చేసి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్ సాధించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మన స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీసీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ప్రాజెక్ట్ ఎక్స్పో ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన స్వర్ణాంధ్ర చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ కేఎస్ గారికి, అదేవిధంగా స్టూడెంట్స్, మరి ఇప్పుడు నేను చూశాను ప్రాజెక్ట్స్ చాలా ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా ఉన్నాయి. చాలా బాగా, అంటే అందరూ బాగా చేశారు. కొంతమంది మెన్షన్ చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. మనకి నిత్యం ఎదురయ్యే సమస్యలు, మనకి సమాజంలో పోలీస్ పరంగా కానీ మా పరంగా కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో వాటిలన్నింటికి కూడా సొల్యూషన్స్, యూజర్ ఫ్రెండ్లీ సొల్యూషన్స్ ఇప్పుడు స్లిప్పర్స్ తయారు చేసింది. మన ఇప్పుడు సపోజ్ దిశ ఇష్యూస్ ఉన్నాయి, మనకి తర్వాత పోక్సో ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఫేస్ చేస్తున్నాయని కూడా ఈ ఆటల మీద అగాయిత్యాలని మనం నిత్యం చూస్తూ ఉంటాం. మరి వాటికి ఒక చెప్పు దెబ్బలాగా అమ్మాయి తయారు చేసింది ఒక చక్కటి స్లిప్పర్. మరి ఇది హేమలత. మరి ఇది ఉంటే ఇంకా అమ్మాయికి రక్షణ, చేతిలోనే పోలీసు ఉన్నట్టు, మన కాళ్ళకే పోలీస్ ని మనం తీసుకెళ్తున్నట్టు ఉంటుంది ఫీలింగ్. మరి చాలా అద్భుతంగా ఉంది. అదే విధంగా మరి మనకి మగవాళ్ళు, చెవిటి వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భాషనే, వాళ్ళ బాధనే, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ని చెప్తారు, దాన్ని కూడా మనం అర్థం చేసుకునే విధంగా కూడా ఒక ప్రాజెక్ట్ చూస్తాను నేను. అదే విధంగా మందుబాబులు ఎలా మరి విచ్చలవిడిగా మనకి తిరుగుతూ ఉంటారు, మనం నిత్యం చూస్తూ ఉంటాము. మరి వాళ్ళది అదే విధంగా వాళ్ళు ధరించినటువంటి హెల్మెట్ వాళ్ళు పట్టించేస్తుంది, దాన్ని మరి తయారు చేశారు. అదే విధంగా దాన్ని రెండు చూసాను నేను, యాంటీ థెఫ్ట్. మరి ఒకటి, ఎవరన్నా మన ఈ విలువైన వస్తువుల్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తే ఏ సేఫ్ కొంత ఆ సేఫ్ దగ్గరికి వెళ్తే అది ఆ ఇల్లు మొత్తం లాక్ అయిపోద్ది. మరి ఆ సిస్టమ్ కూడా బాగుంది. అదే విధంగా ఇంకో మాకు ఇంట్లోకి రాంగ్ పర్సన్ ఎంటర్ అయినా అది ఇమీడియట్ మెసేజ్ వెళ్ళి ఇమీడియట్ వార్నర్ అలర్ట్ చేసే విధంగా చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చాలా గొప్ప ప్రాజెక్ట్స్ ఇవి. ఇంకా అటువంటి చాలా మంది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా గొప్పగా చేశారు. మరి ఇది మనకి మీరు చేసిన పని ఈ నెక్స్ట్ టైం కంపెనీస్ కూడా పిలిచి వాళ్ళు మీ యొక్క ఇదంతా ఏంటంటే మీరు ప్రజెంట్ రాగా ఉంటారు, మీరు టాలెంట్ ని వాళ్ళు క్యాప్చర్ చేసి మంచి కంపెనీల్లోకి, ఆ పెద్ద పెద్ద ల్యాబ్ లోకి మీరు ఎంటర్ అయినప్పుడు అవి మీకు ప్రాపర్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉంటాయి కనుక మీరు ఇంకా చాలా షైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. మరి స్వర్ణాంధ్ర ఎప్పుడు కూడా ఈ యొక్క రీసెర్చ్ ని ప్రోత్సహిస్తుంది. మరి కేఎస్ గారు ఉన్నారంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్ ఆయనకి. మరి చాలా ఒక కసి ఈ పిల్లల్ని, అంటే మీరు ఎంత బాగా చేస్తే మీ బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది. ఇప్పుడు మీరు స్వర్ణాంధ్ర కోసం కాదు కష్టపడేది, మీ భవిష్యత్తు కోసం, మీ బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది. మీకు మంచి కంపెనీస్ నుంచి రెకగ్నిషన్ వస్తుంది. అప్పుడు స్వర్ణాంధ్రలో చదవమంటే ఆ కాలేజీలో ఎంత బాగుంటది అని చెప్పుకోవాలంటే మీరు మిమ్మల్ని బట్టే ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటుంది, కాలేజీ కంపల్సరీ ఎంకరేజ్ చేస్తుంది. మరి అక్కడ చెప్పారు 18,000 అయిందంటే మరి అంత చక్కగా ప్రొవైడ్ చేయటం చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకుని మరి భవిష్యత్తులో బాగా పైకి రావాలని, మన నర్సాపురం ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.